వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ నందిధ్వజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోద్దండి. ఈ మధ్య రాహుల్ గాంధీ తెలుసు కదా, అదే రాజీవ్ గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూకి ముని మనవడు ఏదో అవుతారులే, ఎట్లా ఒక కథ. వాడు ఈ మధ్య ఏడాన్నో పోతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు జీబీకేసే. తిరిగి అలసిపోయినాడు, లేకపోతే ఏమో తెలియదు. కానీ ఒక మీటింగ్లో ఏం మాట్లాడాడంటే, 24 గంటలు మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్, నిద్రలో కూడా మీరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. ఏముంది జై శ్రీరామ్ అంటాడు, ఎందుకు జై శ్రీరామ్ అంటారు అంటాడు. ఆయనకి ఏమనాలో తెలియలా. వాడికి ఆయన జై మసూద్ అజర్, జై కసాబ్, అజ్మల్ కసాబ్ ఎవడు ఉన్నాడు కదా బాంబేలో తాజ్ హోటల్ మీద ఇది చేసినాడు, ఆ పేర్లు పిలకలేము. కనీసం అదైనా చెప్తే సరే, ఇంక నుంచి జై శ్రీరామ్ అన్నదండి అని అట్లా అడుగుతున్నాడు, అదే విధంగా అడుగుతున్నాడు. మనది అదేమన్నా అంటే మేము దత్తాత్రేయ గోత్రం, మాది మేము కాశ్మీరీ పండిట్లు అంటాడు. మళ్ళీ ఎందుకు జై శ్రీరామ్ అంటాడు. ఏమనాలి, అజ్మల్ కసాబ్ జై అజ్మల్ కసాబ్ అనాలా ఏంది? అసలు ఏం మాట్లాడుతున్నాను ఆయన? కాంగ్రెస్లో ఉండేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి, మీ లీడర్కి కొంచెం చెప్పండి జనాలు ఎట్లా అనుకుంటున్నారు అని చెప్తే తెలుస్తుంది. లేకపోతే ఆయన ఏదైనా మాట్లాడేసి ఉండే సీట్లు కూడా ఏడ ఓడిపోతాడని డౌట్ నాకు. ఇంకా ఆయన సీట్ అయినా గెలుస్తాడో, లేకపోతే వయనాడులోనే గెలుస్తాడో ఈసారి, లేదో మొత్తం మీద ఫుల్ డౌట్. గెలిచాడు ఆయన. ఇంకొక 10-15 సంవత్సరాలు ఆడన్నా బయట పోయేసే, లేకపోతే జనాల్లో ఉండడం మేలు. వచ్చేది బీజేపీనే. ఇంక కాంగ్రెస్ పార్టీ షాప్ మూసేయాల్సిందే. అందుబట్టి అంతా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈసారి బీజేపీ కోటేసండి, ఎట్లా ఓటు అన్నా సరే వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే అనవసరంగా ఎందుకు కోల్పోతారు. నేను బీజేపీ కోటేసేయండి అందరూ కలిసి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. థ్యాంక్ యూ.